దేశ రాజకీయాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. వీళ్ళేదో మా మతాన్ని రక్షిస్తారనుకుని వీళ్ళు అనుకుంటున్నారు అమాయక హిందూ ప్రజలు. మతం వాళ్ళు రక్షించేదేంటి? మతానికి ఎప్పుడు ఏ ప్రమాదం ఉండదు. తలకైంది ఏమన్నా సరే ఆ మాట నడికి 200 సంవత్సరాలు బ్రిటిష్ రూల్ కింద ఇండియా ఉంది. సైనిక అధికారంతో పరిపాలించారు వాళ్ళు. హిందూ మతం బ్రతికింది. మరి ఇప్పుడు ఎలా పోతుంది? ఇప్పుడేం ప్రమాదం? 100 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలించినప్పుడు హిందూ మతం బ్రతికింది. మొఘల్ నవాబులు చక్రవర్తులు ఏరినా హిందూ మతం తుడిచిపెట్టబడలేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఆంగ్లేయులు 200 ఏళ్ళు పరిపాలించినా హిందూ మతం తుడిచిపెట్టబడలేదు. ఇప్పుడు క్రైస్తవులు 4 ఊర్లలో సువార్త చెప్తే పోతున్న మతం. ఎంత భయంకరమైన అబద్ధాలు వీళ్ళు చెప్పి సిగ్గు గాని రోషము గాని యథార్థత గాని లేనటువంటి రాక్షసులు పిశాచాలు ఇవాళ అధికార పీఠం ఎక్కారు. కాబట్టి గట్టిగా ప్రార్థన, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ ప్రభుత్వాలు కూలిపోవాలి. సువార్తను గౌరవించే యథార్థవంతులే ప్రభుత్వానికి అధికారానికి రావాలి. దేవుని